మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లైఫ్ కోచ్ విద్య గారు. మ్యామ్తో మాట్లాడి మోటివేషన్స్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి సంజయ్ గారు. మ్యామ్, మనం చూసుకుంటే ఒక వ్యక్తి ఉన్నారంటే వాళ్ళ ఫ్రెండ్కి ఏదైనా ప్రాబ్లం వచ్చినా, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా అందరికీ సహాయం చేస్తూ ఉంటారు కొంతమంది. కానీ అలాంటి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనకంటూ ఎవరు రారు. ఒక ఫ్రెండ్ రాడు, ప్రాణ స్నేహితులు అనుకున్న వాళ్ళు రారు, ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళు రారు, బ్రదర్స్ రారు. మనం ప్రాబ్లంలో ఉన్నామని తెలిసి ఫోన్ చేస్తే వాళ్ళు లిఫ్ట్ చేయడం కూడా మానేస్తుంటారు. ఇలాంటి సందర్భాన్ని ఎలా డీల్ చేయాలంటారు? అంటే ఒకనొక సమయంలో ఏమనిపిస్తుందంటే మనదే తప్పు ఉందేమో, మనం సహాయం చేయడం తప్పేమో అని ఫీల్ వచ్చేస్తుంటుంది. అలాంటి సందర్భంలో నిస్సహాయ స్థితిలో మనల్ని ముందుకు ఎలా వెళ్ళాలంటారు? ఎస్ అండి. ప్రతి ఒక్కరికి మీరు అడిగే క్వశ్చన్ వర్తిస్తుంది యాక్చువల్గా. కానీ మీరు అడిగింది ఎలా ఉందంటే చాలా క్రిటికల్ సిచ్యువేషన్ గురించి అడిగినలా ఉంది. అంతే కదండి. అందరికీ చేసే వాళ్ళకే వచ్చింది అని అంటే అక్కడ ఎవ్వరూ నించోట్లేదు, ఫ్యామిలీ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు అని అంటే అది మనం ఒక స్టేజ్లో ఉన్నప్పుడు వాళ్ళు రావడము ఈజీ. కానీ మనం పడిపోయినప్పుడు రావట్లేదు అని అంటే అది మన మూర్ఖత్వమా, మనం అవేర్నెస్ లో లేకపోవడమా, మనం గుడ్డిగా నమ్మడమా అనే దానిపైన కూడా డిపెండ్ అండి కదా. ఎందుకంటే అన్ని బాగున్నప్పుడు అందరూ వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు నేను అది చేస్తా, మా ఫ్రెండ్షిప్ అలా, మా రిలేషన్ అలా, అది ఇది అన్నీ చెప్పుకుంటారు. కానీ ఒక మనిషి కింద పడిపోయారు, అది ఫైనాన్షియల్ గా కావచ్చు, మెంటలీగా కావచ్చు, ఏ విధంగా అయినా కావచ్చు మీరు అడిగింది. అంతే కదా. కాకపోతే మనమే పుట్టినామండి, ఒక్కరమే వచ్చినాం, ఒక్కరమే పోతాం. అది గుర్తుపెట్టుకోవాలి. మనం షార్ట్ కట్లో చెప్పాలంటే ఎవ్వరు ఉండరండి. వాళ్ళకు టైం పాస్ చెయ్యడానికి మన దగ్గరకు వస్తారు, టైం పాస్ కాకపోతే వస్తారు. వాళ్ళకి మనీ కావాలంటే మన దగ్గరకు వస్తారు, వాళ్ళకి ఏదైనా పని కావాలంటే మన దగ్గరకు వస్తారు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మెయిన్ మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తున్నాను ఇటువంటి సిచ్యువేషన్లో. ఎందుకంటే మనం ఫస్ట్ మన ప్రాబ్లం కంటే అరే మన చుట్టూరా ఇంతమంది ఉన్నారు కదా, ఇంత ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఇంత రిలేటివ్స్ ఉన్నారు కదా, ఈ టైంలో ఎందుకు లేరు అని మన ప్రాబ్లం పక్కన పెట్టి వీళ్ళ గురించి ఆలోచిస్తాం. మనం ఫస్ట్ వీళ్ళ గురించి ఆలోచించి ఇంకా పడిపోతాం. ఫస్ట్ అవేర్గా ఫోకస్డ్గా ఫస్ట్ మనం ఇది ఆలోచించాలి. ఓకే, లైట్ చేసుకొని ఆ సమస్యకి వీళ్ళకి అవసరం ఉన్నప్పుడు వీళ్ళు వచ్చిండ్రు. మనసు ఒప్పుకోదండి చాలా. నేను ఒక్క మాటలో చెప్పేస్తున్నా, కానీ ఆ పరిస్థితుల్లో ఉన్న మనిషికి మనసు ఒప్పుకోదు. రైట్. ఎందుకంటే నేను ఇంత టైం పెట్టినా, నేను ఇంత డబ్బు పెట్టినా, నేను ఇంత అన్కండిషనల్ లవ్ ఇచ్చినా, కానీ వీళ్ళు ఏంటి ఇలా చేశారు అనేది ఉంటుంది ఎవరికైనా. కానీ మనం ఎదగాలి, మనం ఆ సమస్య నుంచి బయటికి రావాలి, మనము మళ్ళీ ఒక పొజిషన్కి రావాలి అంటే మట్టికి ఈజీగా తీసుకోవాలండి ఆ సిచ్యువేషన్. వాళ్ళు ఆ సమస్య వచ్చిందంటే మన స్ట్రెంగ్త్ ఎంత ఉంది తెలుస్తుంది, మన చుట్టూరా ఉన్న వాళ్ళ ప్రేమ తెలుస్తుంది, వాళ్ళ బాండింగ్ తెలుస్తుంది, వాళ్ళు ఎంత సపోర్ట్ చేస్తారు అనేది కూడా తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ మ్యామ్. అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు తెలుస్తుంటుంది ఎవరు మన వాళ్ళు, ఎవరు బయట వాళ్ళు అని చెప్పేసి. అందరినీ మన వాళ్ళని కనుక్కుంటూ వెళ్తుంటాం అలాంటి సందర్భంలో. కానీ ఇలాంటి సిచ్యువేషన్ ఒకటి వచ్చినప్పుడు మన చుట్టుపక్కల ఎవరు ఉంటారో చూసారా, అప్పుడు తెలిసింది వీళ్ళనా మనం ఇన్నాళ్ళు మన వాళ్ళు అని చెప్పేసి ఇన్నాళ్ళు ప్రేమాభిమానాలు చూపించాం, వాళ్ళకి ఏం కావాల్సినవి ఇచ్చాం, వాళ్ళతో ఇన్నాళ్ళు కలిసి తిరిగాం అని చెప్పేసి బాధేస్తుంటుంది. కానీ అండి అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనిషికి కొన్ని సమస్యలు డబ్బుతో తీరుతాయి, కొన్ని సమస్యలు వేరే వేరే ప్రాబ్లమ్స్ వేరే వేరే విధంగా తీరుతుంటాయి. కానీ ఒక్కొక్క సందర్భంలో సొల్యూషన్ అనేది మనిషి ఇచ్చే మోరల్ సపోర్ట్ మీద ఆధారపడి ఉంటుంది. మనకి డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు, మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు, మన కోసం కష్టపడాల్సిన అవసరం లేదు. మనం అలాంటి సందర్భంలో పక్కన కూర్చుని ఒక ఓదార్పునిచ్చే వ్యక్తి కోసం చాలా మంది చూస్తూ ఉంటారు. అవునండి. ఆ వ్యక్తి కూడా కరువు అయిపోతుంటాడు. అవునండి. అలాంటి సందర్భంలో వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్ ప్రతి ఒక్కరు ఏదో ఒక సందర్భంలో ఫేస్ చేస్తూ ఉంటారు. అలాంటి సమయంలో మనం ఎలా డీల్ చేయాలంటారు? అలాంటి సిచ్యువేషన్ని అసలు ఏం చేయాలంటారు అలాంటి పరిస్థితులు? అసలు ఇప్పుడు నా దగ్గరకు వచ్చే కేసెస్ చాలా మట్టుకు ఇలానే ఉంటుందండి. నేను వాళ్ళకి డబ్బు అడగట్లేదు, వాళ్ళకి హెల్ప్ అడగట్లేదు, ఏం అడగట్లేదు, కానీ నేను ఎమోషనల్ బాండింగ్ లో ఉన్నాను వాళ్ళతో. అది తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, సిస్టర్స్ కావచ్చు, బ్రదర్స్ కావచ్చు, ఫ్రెండ్ కావచ్చు, ఎమోషనల్ బాండింగ్ వాళ్ళకి చెప్పుకుంటేనే
నేను ఫ్రీ కాగలుగుతా. వాళ్ళకి చెప్పుకుంటేనే నేను కొంచెం కుదుట పడతా, కానీ వాళ్ళు వినట్లేదు, వాళ్ళు రావట్లేదు అనే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ మన మూర్ఖత్వం ఎలా ఉంటుందంటే అటువంటి వాళ్ళకి మనం చూస్ చేసుకున్నాం అనేది ఆ సిచ్యువేషన్ లో మనకు తెలుస్తుంది. అవును. నిజంగా వాళ్ళకి అసలు చేసే వాళ్ళకు కూడా అంత అసలు చెప్పాలంటే కూడా ఎన్ని కేసెస్ ఉంటాయంటే అవన్నీ గుర్తొస్తున్నాయి నాకు యాక్చువల్గా. ఆ విచక్షణ జ్ఞానమే ఉండదు వాళ్ళకి. అవును. మేమేంటి, మేము వచ్చి ధైర్యం చెప్పాలి ఏంటి, నీకేంటి అంటే నువ్వు అన్నీ చేస్తున్నావు, కానీ అటువంటి మనిషికి కూడా ఒక సపోర్ట్ కావాలి కదండి. అవును. ఇప్పుడు మనం అందరికీ చేస్తుంటాము, కానీ అందరికీ చేసే వాళ్ళకు కూడా ఇప్పుడు ఒక డాక్టర్ ఉన్నారండి, ఒక డాక్టర్ అందరికి వైద్యం చేస్తారు, తనకు జబ్బు రాదా? వస్తుంది కదా. మరి తన వైద్యం తనకు పనికి రాకున్నా ఇంకో డాక్టర్ కావాలి కదా తనకి కదా. అలానే తను అందరికి చేసినా కూడా తనకు ఒక సపోర్ట్ కావాలి, తనకు ఒక షోల్డర్ కావాలి. మెయిన్ థింగ్ తను మాట్లాడితే కుదుటగా కూర్చొని వినే పర్సన్ కావాలని చూస్తుంటాం. అటువంటి వాళ్ళు లేనప్పుడు మట్టుకి మనకు మనమే శక్తి కావాలండి, మనకు మనమే ఎనర్జీ ఇచ్చుకోవాలి, మనకు మనమే సెల్ఫ్ మోటివేట్ గా తయారు కావాలి, మనకు మనమే గురువు. అలా అయినప్పుడే మనం ఆ సమస్య నుంచి బయటికి రావచ్చు. ఎందుకంటే లైఫ్ లో ఒకటేసారి రాదండి ప్రాబ్లం అనేది, వస్తూనే ఉంటుంది. ఓకే, మనం ఒకసారి చూసుకున్నాం అందరిది, మనం ఎలా ఉండాలి అలా ఉండాలి, అంతే కదా. ఇంకా వాళ్ళ గురించి మనం టైం పెట్టే అవసరం లేదు, డబ్బులు పెట్టే అవసరం లేదు, ఎమోషనల్ గా ఒక అన్కండిషనల్ లవ్ ఇచ్చే అవసరం కూడా లేదు. వాళ్ళు ఆర్టిఫిషియల్ గా ఎలా ఉంటారో మనం అలానే ఉండాలి, అంతే కదా. కానీ ఇది ఎలా చెప్తున్నాను అనేసి మన క్వాలిటీస్ మట్టుకి మనం డిస్టర్బ్ చేసుకోవద్దు, మన పర్సనాలిటీ మట్టుకి మనం డిస్టర్బ్ చేసుకోవద్దు. వాళ్ళు వచ్చారు, వాళ్ళకి అవసరం ఉంది అంటే మనకు చేయడానికి టైం ఉంది, చేసే మనసు ఉందంటే చేసేయచ్చు, తప్పులేదు. మన పనులు మానుకుని మనకు అవసరం లేకపోయినా అలా చేయొచ్చు, మన దగ్గర మనీ లేకపోయినా ఇప్పుడు అది మానేసేయాలి. బ్రేక్ ద రొటీన్, మన ఇక్కడ బ్రేక్ చేయాలి. మన క్యాపబిలిటీకి మించి వాళ్ళకి చేయకూడదు అంటారు, అది మనం చేయగలిగినవి అయితే చేయొచ్చు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.